రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మండలిలో ఘాటు విమర్శలు. మండలిలో జరిగిన చర్చ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు పూర్తి చేస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఇరిగేషన్ మంత్రి పొంతనలేని స్పష్టత లేని సమాధానాలు ఇచ్చారని మండిపడ్డారు. రాయలసీమ ఎడారిగా మారుతున్న పరిస్థితి కూటమి నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మండలిలో ప్రశ్నించగా దానిపై సరైన సమాధానం లేదు. రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలుస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారా అని ప్రశ్నించారు. రాయలసీమ రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని రేపు కడపలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రాయలసీమ అభివృద్ధి కోసం, రైతుల భవిష్యత్తు కోసం మనమంతా ఒకటిగా నిలబడాలి అని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారం. మేము 26వ తేదీ శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అధికార పక్షాన్ని మా సమాధానం ఇమ్మని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. నేను మా సహచర ఎమ్మెల్సీ పెద్దలు రామసుబ్బారెడ్డి గారు, అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం గారు ముగ్గురము అడగడం జరిగింది. పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటరీ రిజర్వ్ పనులు ప్రస్తుత పరిస్థితి ఏమి, పూర్తి అయిన పెండింగ్లో ఉన్న పన్నుల పరిమాణం ఎంత, ఇప్పటి వరకు మంజూరు చేయబడిన, విడుదల కాబడిన, వినియోగించబడిన నిధులు ఎంత, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నిర్వహణ తీసుకోవడానికి నిర్ణయించబడిన కాల పరిమితి ఎంత, దాని విధి విధానాలేమి, మీరు ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారని అడగడం జరిగింది. ప్రాణప్రదాయిగా ఎంతో అవసరంగా భావిస్తున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మంత్రి గారికి, రామానాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి వాళ్ళ సమాధానమే తెలుపుతా ఉంది. మేము క్లియర్గా అడిగాం, ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిపోయిన తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వము దిండి, పాలమూరు, రంగారెడ్డి 2 ప్రాజెక్టుల ద్వారా 1.5 టీఎంసీలు, 0.5 టీఎంసీలు ఆ రకంగా 60 రోజుల్లో నీటిని తోడుకుంటూ పోతా ఉంది. 800 అడుగుల లోపలనే తీసుకుపోతా ఉంది. పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటరీ రిజర్వాయర్కు నీళ్లు రావాలి అంటే 841 అడుగులు దాటితేనే రాయలసీమ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మాకు కానీ రావడం జరుగుతుంది. అయినా వాళ్ళు అనాథరైజ్డ్గా 800 అడుగుల్లోనే ఈ 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకోవడం జరిగింది. అలాగే పవర్ జనరేషన్ వల్ల సాగర్కు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. ఈ రకంగా 885 ఫుల్గా మెయింటైన్ చేయాల్సింది కావడం కష్టమైతా ఉంది. 851 అడుగులు వచ్చినప్పుడు మాత్రమే మనకు 44,000 క్యూసెక్కులు వస్తుంది. 841 అడుగులు కింద మెయింటైన్ కాకుంటే ఏ మాత్రము పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ రిజర్వాయర్ ద్వారా మనకు నీళ్లు రావు. రాయలసీమ ఎడారిగా మారుతుంది. కాబట్టి మీరు ఆ ప్రాజెక్టులు ఆపమని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమాత్రం దాన్ని ఖాతరు చేయకుండా అట్లే ఆపేసింది. వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మీరు ఈ ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అదైతే చేసుకోవాలి కదా. మరి రాయలసీమ అవసరాలకు అవసరం కదా అది. దానికి సమాధానం చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన రకంగా ఆపేయాలనే దురుద్దేశంతోనే కదా మీరు దానికి సమాధానం చెప్పరు అని చెప్తా ఉన్నారు. చెప్పకపోండి. రాయలసీమకు ప్రాణపదాయిగా ఉన్నటువంటి దీన్ని ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు? దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంది అని చెప్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే దానికోసం అని చెప్పేసి మీరు క్లియరెన్స్ చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారంటే సమాధానం చెప్పరు. ఒక కోర్టులో కేసు ఉంటే దానికి క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి కదా. శాసన మండలి సాక్షిగా మీరు చెప్పాలి, ఈ కేసు ఉంది, దీని రకంగా దీన్ని క్లియర్ చేయడానికి ఈ రకంగా చేస్తా ఉన్నాము, ఈ ప్రాజెక్ట్ ఇంత పొజిషన్లో ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయి, క్లియర్ చేస్తామని చెప్పాలి కదా. కేవలం రేవంత్ రెడ్డిది రాజకీయ దురుద్దేశంతో చెప్పినాడు తప్ప దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదని చెప్తారు. సరే, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే దానికి సమాధానం చెప్పరే.
ఏదంటే అది మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు రాయలసీమ వాసి అయి ఉండి చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి అని నీకు చెప్పక తప్పదు. మీరు రాయలసీమ వాసి కాబట్టి రాయలసీమకు ద్రోహం చేస్తా ఉన్నారు. మీరేం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా నేను సూటిగా అడుగుతా ఉన్నాను, 20 టీఎంసీలేనా? దానివల్ల అడుగుతారా? చంద్రబాబు నాయుడు గారు 20 టీఎంసీలు అంటే చిన్న విషయం అనుకుంటా ఉన్నారేమో. 2 లక్షల పైచులకు ఎకరాలకు నీళ్లు వస్తాయి. మేము రాయలసీమ వాసులం, నీటి బొట్టుకు మేము కష్టపడతా ఉంటాం. మీకు తెలియదేమో, కావాలంటే చూసుకోండి. అనంతపురంలో ట్యాంకర్లతో తోట ఆగిపోతా ఉంటే మా కష్టాల దేవుడి తప్ప ఎవరికి తెలియదు. ట్యాంకర్లతో తీసుకొని వచ్చేసి ఒక్కొక్క చెట్టును మేము తడుపుకొని ఎండాకాలంలో బతికించు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.